ఆడవారికి కామన్గా ఉండే సమస్య మన భారతదేశంలో ఎనీమియా ఒకటండి. ఎనీమియా అంటే రక్తహీనత, అంటే రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం. ఈ హిమోగ్లోబిన్ ఏం చేస్తుందో తెలుసా? ఆక్సిజన్ ని క్యారీ చేస్తుంది బాడీ అంతటికి. సో ఎనీమియాలో మనకి ఆక్సిజన్ తగ్గిపోయే అవకాశం కూడా ఉండొచ్చు. ఇది మీకు తెలుసా? నమస్తే, నా పేరు డాక్టర్ నవ్య. వెల్కమ్ టు డాక్టర్ నవ్య టాక్స్. మీ పేరెంట్స్కి, మీ అమ్మ, మీ అక్క, చెల్లెళ్ళు వీళ్ళందరిలో గమనిస్తే చాలా మందికి రక్తం బిలో 10 అంటే 10 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ కంటే తక్కువ ఉంటుంది. అది మా చిన్నప్పటి నుంచి అంతేలే, మేము బాగానే ఉన్నాం కదా అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్. ఆక్సిజన్ని మన హిమోగ్లోబిన్ బాడీ మొత్తం క్యారీ చేస్తుంది. ఎవరికైతే రక్తం తక్కువగా ఉంటుందో వాళ్ళు చాలా ఊరికే టయర్డ్ అయిపోవటం, అలసటగా ఫీల్ అవ్వటం, ఎప్పుడు నీరసంగా ఉండటం, జుట్టు రాలిపోవటం, గుండె తడిగా ఉండటం, రెస్ట్లెస్గా ఉండటం, ఇవన్నీ చాలా గమనిస్తారు. కానీ అది ఏదో మేము పనిలో ఉన్న మూలంగా వచ్చిన సమస్య, కొంచెం సేపు పడుకుంటే తగ్గిపోతుంది, అలసట తీరిపోతుంది అని చాలా వరకు మన ఇంట్లో పెద్దవారు అందరూ దీన్ని నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చారండి. అసలు ఈ హిమోగ్లోబిన్ తక్కువ ఉండటం, ఎనీమియాకి కారణాలు ఏంటో ఇవాళ చూద్దాం. కామన్ గా మనం చేసే ఈ ఎనీమియా వచ్చే కారణాలు ఏంటంటే ఫుడ్ డెఫిషియన్సీస్ అండి. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటే మనం తీసుకునే ఆహారంలో చాలా లోపాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మన ఎనీమియాలో ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా అంటాం. అంటే ఐరన్ శాతం తక్కువగా ఉండటం మూలంగా కూడా రక్తం తక్కువగా ఉంటుంది. B12 డెఫిషియన్సీ ఎనీమియా ఉంటుంది. అంటే B12 అనే ఆహారం కనుక మనం తక్కువగా, విటమిన్ తక్కువగా తీసుకోవటం మూలంగా వచ్చే ప్రాబ్లం. ఫోలిక్ యాసిడ్ మూలంగా ప్రాబ్లం. ఈ 3 అనేది మనకి పుష్కలంగా దొరకకపోతే ఆహారంలో మనకి ఐరన్ అంటే మన రక్త శాతం అనేది తక్కువగా ఉండొచ్చు. దీని మూలంగా ఓవరాల్ గా మనకి ఎనీమియా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా ఫుడ్లో ఉంచి వచ్చే ప్రాబ్లమ్స్ కాకుండా మనకి చాలా వరకు ఆడవాళ్ళకి నెలసరిలు అవుతూ ఉంటాయి. ఇది మోతాదు కంటే ఎక్కువగా అవటం మూలంగా కూడా బ్లడ్ లాస్ అనేది ఎక్కువగా జరిగి మనకి ఎనీమియా అనేది డెవలప్ అవుతుంది. దీంతో పాటు ప్రెగ్నెన్సీ, ఏదైనా సర్జరీస్ అయితే కూడా రక్తం అనేది పోతుంది. కాబట్టి మనకి ఓవరాల్ రక్తం పర్సంటేజ్ అనేది తగ్గుతుంది. వీటన్నిటితో పాటు ఇంకొక కామన్ తెలియని విషయం ఏంటంటే పొట్లో నులుపురుగులున్నా, పొట్లో అల్సర్లు ఉంటే కూడా లోపలగా ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వి మనకి ఈ ఎనీమియా అనేది డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అసలు ఎంత శాతం మనకి పర్సంటేజెస్ ఉండాలి? నార్మల్ వాల్యూస్ ఏంటి అని అంటే మగవారికి 13 గ్రాముల కంటే ఎక్కువ, ఆడవాళ్ళకి 12 గ్రాములు, అండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి 11 to 13 గ్రామ్స్ పర్ డెసిలీటర్, మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ అనేది మనం నార్మల్గా చూస్తాం. వీటికంటే తక్కువగా ఉంటే కంపల్సరీ నెక్స్ట్ టైం ఎవాల్యుయేట్ చేసుకోవడానికి చూసుకోండి. కారణం తెలిస్తే మనం దాన్ని కరెక్ట్ చేసుకోవడం పెద్ద సమస్య ఏం కాదండి. సో ఎక్కువగా మంచి ఆహార పదార్థాలు తీసుకుంటే కొంతవరకు మనం వీటిని అరికట్టచ్చు. సో అవేంటో చూద్దామా? అన్నిటికంటే ఇంపార్టెంట్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. ఆకుకూరలు ఎక్కువగా ఎంత తీసుకుంటే రోజువారీ దాంట్లో అంత మంచిది. మనకి వీటిలో ఐరన్ సోర్సెస్ కాకుండా ఫైబర్ కంటెంట్ కూడా బాగా ఉంటుంది. దీంతో పాటు ఖర్జూరం, మనందరికీ తెలుసు కదా డేట్స్ ఎంత ఇంపార్టెంటో. దాంట్లో విటమిన్ D, C, E అనేవి కూడా పుష్కలంగా దొరుకుతాయి. దీంతో పాటు మనకి బెల్లం, మిల్లెట్స్ లో కూడా, రాగులు లాంటి వాటిల్లో కూడా ఐరన్ అనేది చాలా ఎక్కువగా లభిస్తుందండి. కంపల్సరీగా ఐరన్ లెవెల్స్ అనేవి చెక్ చేసుకోండి. మీ ఐరన్ ఎంత ఉందో నాకు కింద కమెంట్ చేయండి. మీరు ఏమేమి టెస్టులు చేసుకోవాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఖచ్చితంగా చెప్తాను. స్టే సేఫ్, స్టే హెల్దీ.